ఇది చూడండి సార్, రైట్. 3 + 3/3 + 1/3 ఇది లేదనుకోండి, ఆన్సర్ ఎంత అవుతుంది? 3/3 ఎంత? 1. 3 + 1 ఎంత? 4. ఆన్సర్ <4 ఉండాలి, కాబట్టి తీసేసాను. చూడంగానే సపోజ్గా ఇది లేదనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? 3 + 1/3. 3 + 1/3 అంటే 10/3 అంటే 9/10 అంటే 3.9కి జస్ట్ ఎక్కువ ఉండాలి. 3.9కి జస్ట్ ఎక్కువ ఉండాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, 11 3s are 33, 80 ఇది కాదు. 11 3s are 33 ఇది కాదు. ఏది చెయ్యకుండానే నాకు ఆన్సర్ రైట్ 43/11 ఆన్సర్ అప్రాక్సిమేషన్ నుంచి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కొంచెం మీకు అలవాటు అవుతే చూడంగానే మీరు ఆన్సర్ ఆప్షన్లు తప్పని చెప్తారు. నేనేం చేశాను సార్, ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, కింద ప్లస్ తర్వాత లేదు అని అనుకోండి, 3 + 1 4, హారము పెరిగింది, వాల్యూ తగ్గుతుంది, ఆన్సర్ <4. 46/11 తీసేసాను. ఇది లేదు అని అనుకోండి, ఈ వాల్యూ లేదనుకోండి, హారము బై హారము, 3 3s are 9, 9 + 1 10, 10/3 అంటే 9/10. ఆన్సర్ 3.9కి ఎక్కువ ఉండాలి, 3.9కి ఎక్కువ ఉండాలి. 11 3ల 33, 80, 11 ఏళ్ళ 77 ఇది కాదు. ఇది 41/11 కానప్పుడు 40/11 కాదు. ఇది ఎలా అయినా కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 43/11. అందరికీ లాజిక్ అర్థమైందా? ఈ అప్రాక్సిమేషన్ టెక్నిక్స్ ద్వారా చాలా ఈజీగా మీరు చాలా క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 1 - a/1 - a, a/1 - a. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. ఇక్కడ సింపుల్గా క్యాల్కులేషన్ చేస్తే 1 - a + a ఇది ఏమవుతుంది? 1/1 - a అవుతుంది. అంటే 1 - a/1 - 1 - 1/1 - a + a క్యాన్సల్ అయిపోయింది. 1 - a/1 - 1/1/1 - a అంటే ఇదేమైంది? 1 - a/1 - 1 - a అంటే ఇది ఎంత అయింది? రైట్, -1 + 1 క్యాన్సల్, 1 - 1. ఆన్సర్ ఎంత అయింది? 0. ఆన్సర్ ఎంత అయింది? 0. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సింపుల్ క్యాల్కులేషన్. I hope the idea it is clear, right? I hope the idea it is clear, right? 1 - a + a, -a + a క్యాన్సల్ అయింది, మిగిలింది 1/1 - a, 1/1 - a, 1 - 1/1 - a క్యాన్సల్ చేస్తే రైట్, a/1 - a, 1 - 1 క్యాన్సల్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నౌ ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ కూడా అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇది 1 + సంథింగ్ అంటే ఆన్సర్ ఈజ్ <5. ఇక్కడ ఈ అప్రాక్సిమేషన్ సెకండ్ స్టెప్లో చేద్దాం. సెకండ్ స్టెప్లో చేస్తే 4 - 5/1 + 1/3. ఫస్ట్ 3 ఉందనుకున్నాం, 3 తర్వాత ఏం లేదనుకున్నాం. 3 + 1 ఎంత? 4. 4/3, 4/3 పైకి వెళ్తే ఏమవుతుంది? 4 - 5/4/3 అంటే 4 - 15/4 అంటే 1.4. ఆన్సర్ 25% కంటే తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి సార్? ఇది 1/3 ప్లస్ కదా, ఇది హారము 3+. సో 4 - 5/1 + 1/3 ఓన్లీ 1/3 పెట్టుకుంటే నాకు ఎంత వచ్చింది? 1/4. హారము బై హారం అంటే వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ 25% కంటే జస్ట్ తక్కువ ఉండాలి. ఆర్ అదర్వైజ్ మీరు జనరల్ మెథడ్ చేసినా కానీ నాకెందుకు ఆన్సర్ 1/8 అని అనిపిస్తుంది. ఎందుకు సార్ అని అంటే 1/64, 1/16, 1/32 చాలా చిన్న మినిస్క్యూల్ వాల్యూస్ సార్, మినిస్క్యూల్ వాల్యూస్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి లాజికల్గా చూద్దాం అసలు ఏమవుతుందో.
4 minus 5 by 1 plus 1 by 3 plus 1 by 2 plus 1 by 4. 2 plus 1 by 4. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 2 plus 1 by 4. 2 4s are 8. 8 plus 1 ఎంత? 9 by 4. న్యూమరేటర్లో ఏమవుతుంది? 4 by 9. ఇదేమవుతుంది? 3 plus 4 by 9. 3 9ల 27. 27 plus 4 31 by 9. అంటే ఇదేమవుతుంది? 9 by 31. అంటే ఇదెంత అవుతుంది? 31 by 8. 31 by 8 అంటే 3 point something. 4 minus 3 point something. 1 by 8. కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ చాలా చిన్న వాల్యూలు సార్. 1 by 64, 1 by 16, 1 by 32. ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ మొత్తము వాల్యూ ఇది 1 by 64 కనుక అవుతే ఇది ఎంత కావాలి సార్? 1 by 64 అంటే ఎంత సార్? 0.01. ఇది చాలా చిన్న వాల్యూ అవుతుంది. జస్ట్ క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్తే 2 plus 1 by 4. 2 4s are 8. 8 plus 1 9 by 4. 1 by 9 by 4 అంటే 4 by 9. 3 plus 4 by 9 31 by 9. పైకి వస్తే 9 by 31. 31 plus 9 40. 40 by 31 అంటే మీకు ఎంత వస్తుంది? రైట్, 31 by 8 వస్తుంది. 31 by 8 అంటే ఆల్మోస్ట్ ఎంత సార్? 4 minus 3.18 అంటే 0.12 అంత. రైట్, 1 by 8 12.5. ఇక్కడ వరకు మీరు చేస్తే రైట్ 9 31 plus 9 40. 40 9 1 plus 40 by 9 ఇదెంత సార్? 40 by 31. సో 5 into 31 by 40 ఎంత సార్? 31 by 8. 4 minus 3.8. 4 3s are 24. 70. సమ్ అప్రాక్సిమేట్గా 0.12 డిఫరెన్స్లో వస్తుంది. కాబట్టి ఆన్సర్ 1 by 8. ఎప్పుడూ కూడా ల్యాడర్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అప్రాక్సిమేషన్ మెథడ్ యూస్ చేసుకోండి. అండ్ భిన్నాలను ల్యాడర్ ఫ్రాక్షన్స్గా ఎలా మార్చుకోవాలి చూడండి. ఇక్కడ చూడండి సార్, నేను ఒక 1 minute మీకు రివిజన్ చేస్తాను. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్ సార్. ఒక ఫ్రాక్షన్ని మనము ల్యాడర్ ఫ్రాక్షన్గా మార్చుకోవడం ఎలాగా? అప్రాక్సిమేషన్ ఈరోజు నేర్చుకున్న దాంట్లో అప్రాక్సిమేషన్ ఇంకోటి ఇంపార్టెంట్ మెథడ్. అప్రాక్సిమేషన్ ద్వారా చాలా క్వశ్చన్ ఆప్షన్లను నేను తీసేశాను. ట్రెడిషనల్ మెథడ్ మీ అందరికీ తెలుసుంటుంది, కానీ ట్రెడిషనల్ మెథడ్ ద్వారా మీరు కొంచెం ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ మెథడ్ని నేను మీకు వదిలేస్తున్నాను. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు.